హలో గాయస్, నేనైతే శన కర్రీ చేసిన. అంటే శన ఫ్రై ఫిష్లో వస్తుంది కదా, మా సైడ్ అయితే శన అని అంటారు. సో ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదండి, 9 days అసలు మా ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు. అందుకని చెప్పి నిన్న నైట్ మా ఆయన అయితే ఫిష్ తీసుకొచ్చిండు, అందులో శన మంచిగా వెళ్ళింది. సో ఫిష్ వీడియోస్ అయితే చాలా పెట్టిన. సో ఇదైతే నా ప్రాసెస్లో ఎలా చేస్తానో చూపించలేదు కదా, సో ఇప్పుడు చూసేయండి. ముందుగా అయితే ఆ శనని మంచిగా పసుపు వేసుకొని 2-3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడిద్ది. జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత శన వేసుకోవాలి. వేగానే కలపకూడదు, 4 minutes మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ రివర్స్ వేసుకొని 5 minutes మళ్ళీ మగ్గించుకున్న తర్వాత అప్పుడు కలుపుతూ ఉండాలి. అది ఫ్రై అవుతూ ఉంటే పొడి పొడి అవుతుంది. అప్పుడు కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. టైం టేకన్ ప్రాసెస్. కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి ఇట్లా పొడి పొడి అవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి